ఇది కథానిక. ఓం నమో వెంకటేశాయ. తాళ్లపాక ముట్టడి వల్ల నరసింహరాయులకు ఎంతో లాభం కలిగింది. రహస్య స్థావరాల్లో విలువైన నిధులతో పాటు విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్రలకు సంబంధించిన పత్రాలు కూడా అక్కడ అతనికి లభించాయి. కపిలేశ్వర గజపతి కొడుకు హంవీరుడు బహమనీ రాజులతో మూడవ మహమ్మద్ షాహీతో ఒక రహస్య ఒప్పందాన్ని చేసుకున్నాడు. దాని ప్రకారం విజయనగరంపై హంవీరుడు, మహమ్మద్ షాహీ ఒకేసారి దండెత్తాలి. జయించిన తరువాత విజయనగరంలో దక్షిణ పశ్చిమ భాగాలను మహమ్మద్ షాహీకు స్వాధీనం చెయ్యాలి. పల్నాడు, వేంగీనాడు, మురికినాడు, తాళ్లపాకనాడు మొదలైన ప్రాంతాలతో సహా సమస్త సాగరాంధ్ర సామ్రాజ్యం హంవీరునికి స్వాధీనం చెయ్యాలి. గండనాయకుడు జనార్దనుణ్ణి బంధించి నిధులను, రహస్య పత్రాలను టంగుటూరికి చేరవేశాడు. గండరాయులువారు వాటిని పరిశీలించిన మీదట వీర నరసింహరాయులను రాజమహేంద్రపు రెడ్డిరాజులకు సహాయంగా యుద్ధానికి పంపాలి అనేటువంటి ప్రతిపాదనని పునరాలోచింపచేయసాగాడు. వీర నరసింహరాయలు మాత్రం ధైర్యాన్ని అస్సలు కోల్పోలేదు. సామ, దాన, భేద, దండోపాయాలతో పాటు ఛలము అనగా మోసము కూడా యుద్ధంలో నేను ప్రకటిస్తాను. ఎట్టి పరిస్థితిలో విజయలక్ష్మితోనే ఈ విజయనగర సేవకుడు టంగుటూరికి తిరిగి వస్తాడు అని నన్ను ఆశీర్వదించండి అని కోరుకున్నాడు. ఎట్టి పరిస్థితిలోనూ విజయలక్ష్మితోనే ఈ విజయనగర సేవకుడు టంగుటూరుకి తిరిగి వస్తాడు, నన్ను ఆశీర్వదించండి అంటూ వీరనరసింహుడు ఈ మాటలు పలికాడు. కుమారుని యొక్క ప్రతాపంపైన సంపూర్ణ విశ్వాసముంచి గండరాయులు నారాయణసూరి పెట్టినటువంటి ముహూర్తానికే జైత్రయాత్రని ప్రారంభం చేశాడు. ఈలోగా ముక్కుకి ముంగురులు ధరించి, తలలో తిరుగుడు బిళ్లలు, పాపిట నరములు, కంఠములో మౌక్తిక హారములు, నడుములకు డావులు, కాళ్లకు పాంజేబులు ధరించినటువంటి ముత్తైదువులు యుద్ధ వీరులకు ఎదురుగా వచ్చి వీర తిలకాలు, హరిచందన గోరోచన అగరు ప్రకల్పిత సురభీధూపములతో నివాళులిచ్చారు. వీరగంధాలు పూశారు. కందాకార శాఖ ఆధ్వర్యంలో అమర నాయకుల సైన్యం చతురంగ బలములు, బోనపు కవ్వాళ్లతో, గుడారములతో, భేరీ భాంకార నినాదాలతో అలా ముందుకి సాగింది. వరుసగా పినాకినిని దాటి సింహగిరి, శ్రీరంగేశ్వరుని దర్శించుకుని కావలి, ఒంగోడు, కాడకుదురు ఇంకా విజయవాటికల మీదగా సాగి ఆ కనకదుర్గమ్మని దర్శించుకుని కృష్ణను, గోదావరిని దాటి రెడ్డిరాజుల సైన్యాలను కలుసుకున్నాయి. వీర నరసింహరాయలు పాలకుడైనటువంటి వీరభద్రారెడ్డిని కలిసి రహస్య మంతనాలు కూడా అక్కడ జరిపారు. అక్కడ పేరుకు వీరభద్రారెడ్డియే రాజు, కాని రాజకీయంగా పనంతా కూడా నిర్వహించేది ఆయన అన్న వేమారెడ్డే. వేమారెడ్డితో సుదీర్ఘమైనటువంటి సంభాషణలు జరిపిన పిమ్మట వీరనరసింహరాయలు ఒక రాజకీయ వ్యూహాన్ని రూపొందించాడు. దాని ప్రకారం కపిలేశ్వర గజపతితో వీరనరసింహరాయలు రహస్య సంభాషణల్ని మొదలుపెట్టాడు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు, కానీ శాశ్వతమైనటువంటి ప్రయోజనాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అని చాణక్యుడు చెప్పినటువంటి ఆ వాక్యం ఈ సందర్భంలో నేను మీకు గుర్తు చేస్తున్నాను. రాజమహేంద్రవరం మీకు నిజంగా శత్రురాజ్యం కాదు, అలాగే విజయనగరం కూడా మాకు శాశ్వతమైనటువంటి మిత్రరాజ్యమూ కాదు. ఎవ్వరి స్వార్థాలు వారికుంటాయి. నాకు విజయనగర వజ్రసింహాసనంపై కూర్చోవాలనేటువంటి కాంక్ష ఎంతకాలంగానో ఉంది. అందుకు మీరు గనక సహాయపడితే సమస్త ఆంధ్రదేశము మీకు నేను అప్పగిస్తాను. వీరారెడ్డి, వేమారెడ్డి సోదరులు మీకు సామంతులవుతారు. కేవలం ద్రవిడ కర్ణాటక రాజ్యాలతో నేను మాత్రం సంతృప్తి చెందుతాను అని వీరనరసింహరాయలు వారు కపిలేశ్వర గజపతికి రహస్యలేఖలని పంపించాడు. ఈ లేఖని చదివి కపిలేశ్వర గజపతి ఆశ్చర్యపోయాడు. కాని కుమార హంవీరుడు దీనిని నమ్మాడు.
రాజకీయాల్లో సామాన్యంగా స్వార్థమే కేంద్ర బిందువై ఉంటుంది. మన అపారమైన సైన్యాన్ని చూచి వీర నరసింహుడు కాళ్ల బేరానికి వచ్చి ఉండొచ్చు. అయినా మనం వీర నరసింహుణ్ణి నమ్మాలని ఏవుంది? తాత్కాలికంగా నమ్మినట్లే నటిద్దాం. సమయం చూసి నిర్మూలిద్దాం. అప్పుడు ఆంధ్ర, ద్రవిడ, కర్ణాటక సామ్రాజ్యాలు మొత్తం గజపతుల యొక్క స్వాధీనమవుతాయి. ఈ వ్యూహం ఇదెలా ఉంది అని లెస్స పలికాడు కపిలేశ్వర గజపతి. హంవీరుడు రాజకీయాలకి కొత్త కాదు. కాని కపిలేశ్వర గజపతికి ఉన్నంత అనుభవము ఎలా ఉంటుంది? ఈలోగా జనార్దనుడి వద్ద నుండి కపిలేశ్వర గజపతికి ఈ లేఖ ఒకటి అందింది. ఆ లేఖలో గుండరాజుకు, ప్రౌఢదేవరాయులకు వైమానస్యాలు వచ్చాయని, విజయనగర వజ్రసింహాసనం మీద గుండరాయులు వీరనరసింహరాయలు కన్నువేసి ఉంచారని, వారిని కూడా వీలైతే కపిలేశ్వర గజపతి తన వర్గంలో కలుపుకోవచ్చునని, మన శత్రువుకు శత్రువు మన మిత్రుడు, మన మిత్రుడికి శత్రువు మన శత్రువు, మన మిత్రుడికి మిత్రుడు మన మిత్రుడే అని చాణుక్య నీతి గుర్తొచ్చింది. వీర నరసింహరాయుల విషయంలో దీన్ని పాటించవచ్చునని అందులో సూచింపబడి ఉంది. ఉత్తరం కింద జనార్దనుడి సంతకం, అతని రహస్య ముద్రిక కూడా ఉంది. జనార్దనుడి యొక్క స్థావరం భేద్యమైందని, ఇది అతని పేరు మీద సృష్టింపబడ్డ కల్పిత లేఖ అని, దీనిపై బందీకృతుడైనటువంటి జనార్దనుడు బలవంతంగా సంతకం పెట్టించారని గజపతి రాజులు ఎలా ఊహించగలరు? అంతేకాదు, 3వ మహమ్మద్ షాహీకి కూడా జనార్దనుడి పేర ఇలాంటి దొంగ ఉత్తరమే ఒకటి వెళ్ళింది. కపిలేశ్వర గజపతికి ఇప్పట్లో ఎట్టి ప్రమాదమూ లేదని, విజయనగర రాజు బాగా బలవంతునిగా ఉన్నాడు కాబట్టి ఆయనను జయించటానికి కొంతకాలం పాటు ఎదురుచూడ్డం మినహా ప్రస్తుతం చేయగలిగింది ఏమీ లేదని యవన భాషలో ఒక రహస్య లేఖ బహుమనీ రాజుకు అందించారు. అతడు కూడా దానిని నమ్మడంతో యవన సైన్యులు ఎట్టి ప్రయత్నాలు చెయ్యక నిమ్మకు నీరెత్తినట్టుగా ఊరుకున్నారు. అందువల్ల కపిలేశ్వర గజపతికి ఏ వైపు నుండి కూడా సకాలంలో సహాయం మాత్రం అందలేదు. రాజమహేంద్రవరానికి కొద్ది యోజనాల దూరంలో ఉన్నటువంటి పీఠికాపురంలో గజపతులకు, వీర నరసింహరాయులకు రహస్య సమావేశం జరిగింది. ఇద్దరూ తెల్లజెండాలు ఎగురవేసి శాంతిని ప్రకటించారు. పరస్పరం సహృద్భావ వాతావరణంలో సంభాషణలని సాగించారు. సంభాషణలో స్వయంగా హంవీరుడు పాల్గొన్నాడు. అతడు ఇలా అన్నాడు: మేము గజపతులం, మీరు అశ్వపతులు. గోమంతక అంటే గోవా తీరం నుండి పారసీక అశ్వములు మీ టంగుటూరి ప్రభువుల వద్ద పెద్ద ఎత్తున కొనటం మాకు తెలుసు. విజయనగర రాజు నరపతి చదరంగంలో గుర్రములు, ఏనుగులు ఎదురు తిరిగితే కల్బములు ఎక్కడ నిలవగలవు? హంవీర యువరాజులు, మీరు సరిగ్గా చెప్పారు. మాకు కొన్ని తరాలుగా విజయనగర సింహాసనముతో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ప్రౌఢదేవరాయలు గర్విష్ఠి అయి సామంతుల సహాయాన్ని ఖాతరు చేయటం లేదు. మా విజయాలకు తగిన ప్రశంస లభించదు, పరాజయాలకు మాత్రం శిక్ష పడుతుంది. ఇది వీరుడైన రాజు చేయవలసిన పనియేనా? రాజనీతిలో ఇలా ఎలా భాగమవుతుంది అంటూ వీరనరసింహరాయులకు, ప్రౌఢదేవరాయులకు బాగా చెడిందని హంవీరుడు బానే విశ్వసించాడు. నిజమే. వ్రేళ్లు లేకుండా మనిషి ఎలా నిలబడతాడు? రాజవృక్షానికి సామంతులే ఈ వేర్లు, రాజుకు సామంతులు కాళ్ళు, అలాగే చారులు కళ్ళు వంటివారు. వారిని వాడుకొని అవసరం తీరిన తర్వాత విస్తరాకుల్లా పారేయటం ఉత్తమ రాజలక్షణం కానే కాదు అంటూ వీరనరసింహరాయలు హంవీరుణ్ణి ప్రశంసించాడు. హంవీరుడు వీరనరసింహరాయల పరాక్రమాన్ని కొనియాడారు. తూర్పు ఉత్తరము కలిసింది. ఇక దక్షిణాదీసుని ముత్యాలశాల జయించటం ఏమంత కష్టం అన్నాడు హంవీరుడు. మరునాడు రహస్యంగా విజయోత్సవాలు, విందులు ఏర్పాటు చేయబడ్డాయి. అందరూ విందులు, వినోదాలలో మునిగిపోయున్నారు. ఉభయ సైన్యాలు తిరుగుముఖం పెట్టే ప్రయత్నంలో ఉన్నాయి. వీరభద్రారెడ్డి ద్రాక్షారామం నుండి ప్రత్యేకంగా కళాకారులని, కళాకారిణీమణుల్ని పిలిపించి హంవీరునికి ఇంకా నరసింహరాయులకి వినోదార్థం నృత్య ప్రదర్శనని ఏర్పాటు చేశారు. వారు చాలా ఆసక్తిగా ప్రదర్శనని తిలకిస్తున్నారు. నట్టువ మేళం వారు
భాగవతంలోని రసవత్తరమైనటువంటి ఘట్టాలని అభినయిస్తున్నారు. శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలలు, గోపికా క్రీడలు, రాసకేళులు, ఇంకా కుచేలోపాఖ్యానం, గజేంద్రమోక్షం ఇలాంటివన్నీ ప్రదర్శిస్తున్నారు. గజేంద్రుణ్ణి మొసలి పట్టుకుంది. విడిపించుకోలేక విలవిలలాడుతున్నాడు. ఇంతలో ఈ నృత్య ప్రదర్శనని వీక్షిస్తున్నటువంటి రాజకుమారులకు ఒక వార్త చెవిన పడింది. పరుగు పరుగున నృత్య సమితి వారు, ఆ గూఢాచారులు వచ్చి యువరాజులిద్దరి చెవిలో ఒక వార్త చెప్పారు. వెనువెంటనే ప్రదర్శన నుండి మధ్యాంతరంగా వారు వెళ్ళిపోయారు. కపిలేశ్వర గజపతి ఏనుగులకు ఎవరో విషం పెట్టారు. అవి గుంపులు గుంపులుగా చనిపోతున్నాయి. ఎవరు పెట్టారు? ఎలా పెట్టారు? మద్యంలో కలిపి తాగించారా? లేక మావటి వాళ్ళు రక్షక భటులు ఎవరైనా? అంటూ చాలా అయోమయంగా గంభీరంగా అరుస్తున్నాడు. నమ్మించి గొంతు కోస్తారా? సంధి నటించి మా ఏనుగులని చంపుతారా? అంటూ హంవీరుడు మండిపడ్డాడు. అలాగే నమ్మించి గొంతు కోస్తారా, సంధి నటించి మా గుర్రాలని చంపుతారా అంటూ వీరనరసింహరాయలు వారు కూడా తిరగబడ్డారు. అయితే ఆ చచ్చిపోయినటువంటి గుర్రాలేవి? చచ్చినవి మీకెదురుగా నడుస్తూ వస్తాయా ఏమిటి? అవి గోదారిలో పారేశారు. మోసం, దగ, నిన్నిప్పుడు ఏం చేస్తానో చూడు అంటూ హంవీరుడు కోపంతో రగిలిపోయాడు. ఏమీ చెయ్యలేవు. నీవు నీ సైన్యం ఇప్పుడు మా చక్రబంధంలో ఉన్నాయి. అనవసరంగా నోరు పారేసుకున్నందుకు క్షమాపణ వేడుకో. సాటి రాజుగా గౌరవించి ప్రాణాలతో వదిలేస్తాను. హంవీరుడు ఈ మాటలన్నీ విన్న తర్వాత యుద్ధ సన్నుద్ధుడైనాడు. కాని సైన్యంలో నుంచి విషాద ఛాయలు, వార్తలు వినిపిస్తున్నాయి. నడగొండల వలె ఉండేటువంటి ఏనుగులు ఒక్కొక్కటి నేలకూలుతున్నాయి. ప్రభూ, మనం పరాజితులమైనావు. పాలయానం మినహా మరొక పరిష్కారం లేదు ప్రభు అని ముఖ్య సైన్యాధికారులు సలహా చెప్పారు. కపిలేశ్వర గజపతి సైన్యం వెనుతిరిగింది. నేడు కాకుంటే రేపైనా సరే అంటూ హంవీరుడు వెళ్ళిపోయాడు. జయ జయ ధ్వానాలతో రాజ మహేంద్రవరం మారు మ్రోగింది. వీర నరసింహరాయలు ఇలా గట్టిగా ఎలుగెత్తి ప్రకటించారు. కపిలేశ్వర గజపతితోనే తప్ప కళింగ ప్రజలతో మాకెట్టి విరోధమూ లేదు. విజయనగర సామ్రాజ్యం ధర్మ సంస్థాపనార్థం విద్యారణ్య మహర్షి చేత స్థాపించబడింది. ఈనాడు భారతదేశానికున్న ఒకే ఒక్క వెలుగు ఈ వజ్ర సింహాసనం. ఇక్కడ ఆంధ్ర, కర్ణాటక, ద్రవిడ, ఓడ్ర భాషా భేదాలు, ప్రాంతీయ దురభిమానాలు లేవు. అందరి ఏకైక లక్షణం భారతీయ ధర్మ ప్రచారమే, విదేశీ శక్తులను నిర్మూలించటమే. ఈ ప్రయత్నంలో మాతో సహకరిస్తున్న రాజమహేంద్రవర పాలకులైనటువంటి వేమారెడ్డి, వీరభద్రారెడ్డి గారులకు ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మాట అన్న మరుక్షణమే అందరూ కూడా వారి యొక్క హర్షధ్వానాలని వ్యక్తపరిచారు. గజపతి దేవరాయులకు జయహో! రాజాదిరాజ రాజ పరమేశ్వర ప్రౌఢదేవరాయులకు జయహో! దేశభక్తుడు వీర నరసింహునికి జయహో! వేమారెడ్డి, వీరభద్రారెడ్డి వరేణ్యులకు జయహో! 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 ఇది కథాని